నీకు నచ్చిన చీర కట్టుకో, కానీ అమ్మ తెచ్చిన చీర కట్టుకోలేదని ఎవరితో చెప్పకు. చూడు నీకేం తెచ్చాను. దీంతో మన బిడ్డకి నువ్వే స్వెటర్ కుట్టాలి పార్వతి. అల్లుతాను పెద్దబాబు గారు. నేను కూడా అల్లుతాను పార్వతి. మీరు కూడానా? నాకు రాకపోయినా నువ్వు నేర్పిస్తావు కదా. నీ ఒడిలో నేనుండి అల్లడం నేర్చుకుంటాను. ఆ తర్వాత మన బిడ్డకు వెచ్చగా ఉండే స్వెటర్ వేద్దాం. ఈ 4 నెలల్లో ఈ పని పూర్తి చేయాలి. బిడ్డ కోసం అని చెప్పినా ఇది నాకు పని పెట్టినట్టే ఉంది పెద్దబాబు గారు. పర్వాలేదులేండి, కానీ ఒక్క మాట చెప్తున్నాను, నా నమ్మగారి పాతల కాడే ఉంటాను. పార్వతి, నాకు ఆ నమ్మకం ఉంది. రెడీ అవ్వు. నన్నేమైనా సాయం చేయమంటావా? వద్దంటే ఊరుకుంటారా ఏంటి? ప్లీజ్ కమ్. చంద్రముఖి రమ్మంటుందేంటి? నా బుజ్జిగాడికి ఆశీర్వాదం దక్కాలంటే వెళ్ళాలి, కానీ ముందు నా బంగారానికి డౌట్ రాకుండా చెయ్యాలి. జస్ట్ 5 minutes చంద్రముఖి, ఐ విల్ బి దేర్. బంగారం బంగారం. గతము చెరిపి నిజము తెలిపి పోల్చనంతగా నన్నే అనుబనువు మార్చెను నీ ప్రణయం. ఈ కరుకు మనసు కరిగి కరిగి రే పగలు నా కలలను నీ తలపుతో ముంచినది సమయం. నీ ప్రేమ, నీ ప్రేమ, ఓ వరమల్లె గుండెల్లోన కొలువు తీరదా. నా ప్రేమ, నా ప్రేమ, నన్ను గెలిపించి నేను నాతో. ఇప్పుడే రావాలా నువ్వు? వాట్ హ్యాపెన్ బంగారం? డిస్టర్బ్ చేశానా? నిజానికి నీ అందమే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఏం చేస్తావురా? ఏం చెయ్యాలన్నా చేసేయాలని డిసైడ్ అయిపోయాను. 5 minutes, ఓకే? దేనికి? 5 minutes బంగారం. రే జఫా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. చెప్తా చెప్తా. మహి, ఏం చేస్తున్నావురా? వద్దురా, దగ్గరికి రావద్దు. చెప్తా బంగారం. సీమంతం జరిగే టైంలో నీ దూకుడేంట్రా? వద్దురా, నో. వద్దంటే ఎలా అమ్మా? నిన్ను ఇలా చూస్తుంటే ఊరుకోవాలని లేదు బంగారం. రే, సెంటర్లో తంటే మోకాలు నొప్పి వస్తుంది బంగారం. నువ్వు ఆవేశపడకు. చీర సరిగ్గా కట్టుకోలేదు, నేను కడదామని వచ్చానంతే. ఓ అదా, చంపేశావు కదరా. నువ్వేదో అనుకున్నావా? ఏం లేదులే. ఏదో చేస్తే ఇంకేదో ప్రాబ్లం అవుతుందని నువ్వు కంగారు పడ్డావా? నో వర్రీస్ బంగారం, మన వారసుడు నిక్షేపంగా పెరుగుతున్నాడు. ఎక్కడో ఊటీలో పెరుగుతున్నట్టు చెప్తున్నావేంట్రా? ఊటీలో కాదు బేబీ, ఇక్కడే. సర్లే, నువ్వు సరిగ్గా నుంచో కానీ నేను చీర కడతాను. ఇదిగో, ఈ చీరాంచిని ఇలా 2 వేళ్లతో పట్టుకొని ఇలా ఇలా కుర్చీలు సెట్ చేస్తే, ఇలా దూపితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు బంగారం. ఇలాంటి పనుల్లో నువ్వు బాగా ఎక్స్పర్ట్ అనుకుంటాను. పూర్వ జన్మలో గోపికల చీరలు ఎత్తుకెళ్లేవాడిని. యూనో. ఎగస్ట్రాల్ చెప్పకు, మూసుకొని పని కాని. పని చేయనిస్తే కదా. రేయ్, నేనొకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకొకటి మాట్లాడుతున్నావు. పగిలిపోతుంది చెప్తున్నా. సర్లే గాని ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. టొట్టడాయ్. ఇప్పుడు చూడు, నా డార్లింగ్ అప్సరసలా ఉంది. థ్యాంక్స్ మావా. నా గురించి, నా అపియరెన్స్ గురించి కేర్ తీసుకుంటున్నావు కదా. నువ్వు వెళ్ళు బంగారం, నేను వస్తా. నువ్వు ఇక్కడేం చేస్తావురా? వాష్రూమ్కి వెళ్ళొస్తాను బంగారం. నువ్వు వెళ్ళి ఈ చీర ఎలా ఉందో అందరికి చూపించు. గో గో గో. నువ్వు త్వరగా రా, లోపల కచేరీ పెట్టకు. అంత టైం లేదు బంగారం, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు త్వరగా రావాలి. వెళ్ళు.
చంద్రముఖి, చంద్రముఖి, నువ్వు కూడా ఇంకా ఇలాగే ఉన్నావా? రెడీ అవ్వాలి, టైంకి సీమంతానికి రావాలని ఒక్కరికి కూడా లేదు. ఫంక్షన్ ఇంట్లోనే జరుగుతుంది కదా ఆంటీ. బయట జరిగితేనే రెడీ అవుతారనుకుంటా మీరు. ఇంత పెద్ద కార్యం నా నెత్తిన పెట్టుకున్నాను, నాకెంత టెన్షన్ గా ఉంటుంది. సంతోషమంతా మీ మొహంలోనే కనిపిస్తుంది ఆంటీ. నాదే ఉందమ్మా వయసు అయిపోతుంటే, అయినా గ్లామర్ తగ్గలేదనుకో. ఈ ఇంటికి వారసుల్ని అందించే పార్వతీ ఐశ్వర్యులకు డెలివరీ అయ్యేంత వరకు నాకు ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానమ్మా. అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు. సరే, త్వరగా రెడీ అయ్యరా, సరేనా? నేను కట్టుకోవాల్సిన బట్టలు ఇంకా తీసుకురాలేదు ఆంటీ. ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడ పెట్టానబ్బా? చిన్నబాబు, చిన్నబాబు, ఏంటి పిన్ని? ఏంటని అడుగుతావేంటయ్యా? ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటని నేనొస్తాను. ఇక్కడ ఒక బట్టల కవర్ పెట్టాను, నువ్వేమన్నా చూసావా? నేను చూడలే చిన్నబాబు. నేను తీశాను. చిన్న కోడలా, నువ్వు రెడీ అయిపోయావు కదా, మళ్ళీ చేతిలో కవరేంటి? నేను అడగాల్సిన ప్రశ్న భవానీ ఆంటీ అడిగింది. చెప్పు, ఎవరి కోసం తెచ్చావు? దానిలో చంద్రముఖి కోసం కూడా రాసి పెట్టాను, చూసిందంటావా? దేవుడా, అడిగేది నిన్నే, చెప్పు. బంగారం అది ఈ బంగారం ఎవరి కోసం? పట్టు చీరలు, నగలు ఎవరి కోసం ఇవన్నీ? బంగారం అది కాదు. ఆగు, దగ్గరికి రావద్దు. సమాధానం చెప్పు, చెప్పు. ఏమైంది? వచ్చావా రా చంద్రముఖి. కరెక్ట్ టైంకి వచ్చావు. నీకోసం మహి చీరలు, నగలు అన్నీ తీసుకొచ్చాడు. నువ్వు కూడా నన్ను కన్విన్స్ చేయాలని చూడకుండా ఒకే ఒక మాటలో సమాధానం చెప్పు. నీకు మహికి ఉన్న సంబంధం ఏంటి? ఐశ్వర్య, ఇంకేం చెప్పొద్దనందా? కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను కనికట్టు చేయాలనుకుంటున్నారేమో. ఈ రోజు మీ ఇద్దరి బాగోతం బయటపడింది. ఏంటిది చిన్నబాబు, ఐశ్వర్య చెప్పేది? మహి ఏం చెప్తాడంటే, ఎందుకంటే చెప్పుకోవడానికి సిగ్గడ్డొస్తుంది. అయ్యో, నీకోసమని స్పెషల్ గా రాశాడు కూడా. ఈ చంద్రముఖిని ఇంట్లో ఎందుకు పెట్టావో ఎప్పుడు అర్థమైంది. ఐష్, నువ్వు అనుకున్నది నిజం కాదు. కవితలా రాసావు కదా, బుల్లి యువరాజుకి ఘన స్వాగతం పలకబోతున్నందుకు ఈ చిరు కానుక అని. అంటే చంద్రముఖి గర్భవతి, గర్భవతి, గర్భవతి.
ఎన్నో నెలలో తెలియదు కానీ ప్రతి నెల ఈ యువరాజుల వారు కలుస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు నాకు అనుమానం వచ్చినా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఉండలేక ఏకంగా ఇంటికే తీసుకొచ్చి కాపురం పెట్టాడు. ప్లీజ్ ఐశ్వర్య, దయచేసి మాట్లాడుకో. నువ్వు మాట్లాడుకో. చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను కాంప్రమైజ్ అవ్వాలని చెప్పకండి. బంగారం, ఇవేం నిజాలు కాదు, నా మాట నమ్ము. నిజాలు కావని ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు చిన్నబాబు? ఆధారాలన్నీ కనపడుతున్నాయి కదా. నేను నీకు ద్రోహం చేయను ఐష్. కొంచెం ఓపికగా ఉంటే నిదానంగా నిజమేంటో నీకే తెలుస్తుంది. టైం వస్తే నేనే చెప్తాను. ఐశ్వర్య, ఇంకొక 4 నెలలు వెయిట్ చేస్తే చాలు. బాధపడ్డ నువ్వే సంతోషిస్తావు. ఎలా? నా సవతి కడుపున బిడ్డ పుట్టిందనా? ఈ దారుణాన్ని నేను భరించలేను. నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నా ప్రాణం తీసుకోవడం తప్ప నేనేం చేయలేను. ఐష్, 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 నా మాట విను. ఒకసారి నేను చెప్పేది విను. ఐష్, చంద్రముఖి కడుపులో పెరుగుతున్న బిడ్డ మన బిడ్డే సరోగసి వల్ల షీ ఈజ్ ఎ సరోగట్ మదర్. అవును ఐశ్వర్య, నేను నీకు అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావు? పిల్లలు కనే అదృష్టం నీకు లేదని, నువ్వు దురదృష్టవంతురాలుగా ఉండరాదని మహి నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఈ ఇంటికి ద్రోహం చేసిన నేను ఈ పనైనా చేస్తే చేసిన పాపాలు కొంతవరకైనా పోతాయనుకున్నాను. నేను దురదృష్టవంతురాల్ని కాదు చంద్రముఖి, గొడ్రాలిని. నాకు పిల్లలు పుట్టరని తెలిసిపోయాక, మీరు ఇంటికి వారసునివ్వాలని ప్రయత్నించాక, పద్ధతి ఏదైనా సరే నేను చావడమే కరెక్ట్. ఐశ్వర్య, 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 ఐశ్వర్య. బంగారం, చిన్నబాబు ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏం లేదు బంగారం. చిన్నబాబు ఎందుకలా అర్చావు? ఏం లేదు పిన్ని. సర్లే, ఇదిగో ఐశ్వర్య చేతిలో కవర్ ఉంది కదా, ఇది తీసుకో. వీటిని ఎవరి కోసం తెచ్చాడో నాకు తెలుసు. ఇంకెవరి కోసం తీసుకొస్తాడు ఐశ్వర్య? చంద్రముఖి కోసం. ఆ, తన కోసమా? అవునంటీ. పదమహి. చంద్రముఖి, ఐశ్వర్య, నీకోసం మహి చీర నగలు తీసుకొచ్చాడు. తనొక్కడే ఇస్తే బాగుండదు, అందుకే నేను కూడా ఉంటే పద్ధతిగా ఉంటుందని తీసుకొనొచ్చాము. మహి, చేతులు పట్టు, ఇద్దరం కలిసిద్దాం. మన ఇంటి కోసం సొంత చెల్లెల్ని కూడా వదిలేసొచ్చింది చంద్రముఖి. మనం చీర నగలు ఇచ్చి ఆడపిల్లను సంతోషపెడితే మనకే మంచి జరుగుతుంది. ముఖ్యంగా నా కడుపులో బిడ్డకు. ఈ చీర కట్టుకుని కిందకొచ్చే చంద్రముఖి. నేనిక్కడే ఉంటాను, కిందకి రానైశ్వర్య.
ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే గదిలో ఉండి ఏం చేస్తావు చంద్రముఖి? వద్దంటీ ప్లీజ్. అఖిలక్క మళ్ళీ ఏమంటుందోనని టెన్షన్ పడుతున్నావు అనుకుంటా. సర్లే నీ ఇష్టం. ఐశ్వర్య త్వరగా రా, నా చీర ఒకటి సెలెక్ట్ చేద్దు గాని పదా. కిందకి రాని ఎందుకు చెప్పావు చంద్రముఖి? సీమంతం చేసుకోవాలని కోరికగా ఉంది కానీ ఐశ్వర్యని చూశాక తప్పనిపిస్తోంది. ఈ కడుపులో బిడ్డను మోసేది నేనైనా తల్లి మాత్రం ఐశ్వర్య. ఆశీర్వాదం కూడా తనకే దక్కాలి. ఎంతగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చంద్రముఖి. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. వస్తా. పార్వతి, నీ కడుపులో బిడ్డ కళ్ళు తెరవకముందే కాటుకి చేరి ఏర్పాట్లు చేశాను. దేవా చేతులతోనే ఇది నీకు ఇవ్వబోతున్నాను. ఖుషి ఖుషి, అమ్మగారు ఎక్కడికెళ్ళావు? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే నువ్వేంటిలా ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు. పర్వాలేదు అమ్మగారు, నాకు పని అవ్వటం పని చేయటం ముఖ్యం కదా. అవునులే, అఖిలక్క అన్ని పనులు నీకే చెప్తుంది. సర్లే, అక్క నన్ను పక్కన పెట్టినా నువ్వున్నావు కదా. సరే త్వరగా ముస్తాబోవు. అలాగే అమ్మగారు. నగలేసుకో, పట్టుచీర కట్టుకో. నాకు ఇలా ఉండటమే ఇష్టం ఆంటీ. ఆంటీనా? సారీ అమ్మగారు, టంగ్ స్లిప్ అయింది. పర్లేదులే, ఆ దొంగమోహన్ నీలాంబరైతే చీపురు ఆంటీ అని పిలిచేది. దాంటెక్కువ అంతా ఇంత కాదులే. నాకు కనపడాలి, అప్పుడు అప్పుడు దాని సంగతి చెప్తాను. ఇప్పుడు తన గురించి ఎందుకు అమ్మగారు? మీరు వెళ్ళండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. సరే ఇదిగో తీసుకో, అఖిలక్క నీకిమ్మని చెప్పింది. ఇది పాలల్లో కలిపివ్వమంది. పార్వతి ఐశ్వర్యులిద్దరికీ బలం రావడానికి అనుకుంటా. ఓ అవునా? సరే అమ్మగారు. త్వరగా రా ఖుషి. నీకు చీరలు నగలు ఏది కావాలన్నా అడుగు, తీసుకొచ్చిస్తాను. సరేనా? సరే అమ్మగారు. చాముండేశ్వరి ఆంటీ ఇది పాలల్లో కలిపి ఇమ్మందంటే కడుపులో ఉండే బిడ్డను మాత్రమే కాదు, ఆ పార్వతిని కూడా కడతేర్చాలని డిసైడ్ అయ్యిందన్నమాట. ఖుషి ఖుషి, అమ్మగారు ఇదిగో మేకప్ కిట్. నా ముఖం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అమ్మగారు. అమావాస్య చంద్రుడికి లైట్ వేస్తే కళ రాదా చెప్పు? నువ్వు కూడా అంతే ఖుషి. ఇందా త్వరగా రెడీ అయ్యి వచ్చేయ్. చిక్క మొహంది. నా మొహం చూస్తే చచ్చూరుకుంటుంది. పోనీలే, అసలు మ్యాటర్ వినలేదు. చిన్నబాబు, డెకరేషన్ అంతా రెడీ అయినట్టేనా? అంతా అయిపోయింది పిన్ని, చూడు ఎలా కలకలాడుతుందో. బాగా డెకరేట్ చేశారు.